అంటే ఇప్పుడు చాలా వరకు అధికార పార్టీ నుంచి అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎవరైనా జాయిన్ అవుతారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఉల్టా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మొన్న స్టేషన్ గన్పూర్ కానీ, ఇప్పుడు ఇలా చేవెళ్ళ నియోజకవర్గం కానీ ఇంతమంది భారీ ఎత్తున ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం కారణం ఏమనుకోవచ్చు? 10 ఏళ్ళ పాలనలో మనము తెలంగాణకి ఎట్లా డెవలప్మెంట్ చేసినామో డెవలప్మెంట్ గురించే జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల్లో మేము తెలంగాణలో డెవలప్మెంట్ చేసినందుకే కదా గుర్తింపు ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అవ్వడానికి వస్తారు అంతా. అది కానీ ఈ రాష్ట్ర గవర్నమెంట్ అయితే మేము 6 స్కీములు అమలు చేసినాం, చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది కదా, మళ్ళీ జాయిన్ అవ్వడం ఎందుకు? ఏడ చేసిర్రు? ఒక్క స్కీమ్ ఏం చేసిర్రు? ఫ్రీ బస్ అని అన్నారు. ఫ్రీ బస్లో కూడా ఆడోళ్ళే కొట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆడోళ్ళు వచ్చిర్రు, ఆడోళ్ళు కూడా అలా ఇబ్బంది చెప్పుకుంటారు. 2500 ఇవ్వాలి, 2500 లేదు. బతుకమ్మ చీరలు అన్నారు, బతుకమ్మ చీరలు లేవు. 500 రూపాయలు గ్యాస్ అన్నారు, 500 రూపాయలు గ్యాస్ ఏదని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. కానీ మొన్న రైతు బంధు కానీ, అలాగే రైతు రుణమాఫీ కానీ మొన్న చూసుకున్నట్లయితే రైతు బంధు టింగు అని చెప్పేసి ఇప్పుడు టింగు అని ఆయన చెప్పినట్టుగా టక్ అని అన్నాడు. ఆ టిక్కు లేవు. రైతు బంధు నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, రైతు బంధు వేసే శక్తి కూడా లేదు. ఏమైనా అంటే నువ్వు హైడ్రా కూల్చివేతలు కూడా చేసినావు. ఆ పేదోళ్ళ కడుపులు నువ్వు కొట్టలేవా రేవంత్ రెడ్డి? నేను సూటిగా అడుగుతున్నా. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎందుకు మీరు అడిగిన ఒక క్వశ్చన్ ఏంది, ఈ పార్టీ ఓడిపోయిన పార్టీలోకి కాంగ్రెస్లో ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీంట్లో ఎందుకు అని అన్నారు ఒక మాట. ఎవరైతే డెవలప్మెంట్ మంచిగా ఉంటే ఎవరైనా జాయిన్ అవుతారు. ఇప్పుడు ఆయన ఏం డెవలప్మెంట్ చేసిండు? ఒక సెంట్రల్ నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు. ₹1 తెలంగాణకు తెచ్చి ఎక్కడైనా ఒక రాయి నాటినట్టు ఏడైనా చూపెడతారా అని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఎందుకు ఇగో పోలీస్ కంట్రోల్ రూమ్ కనపడుతుందా, దానిలో మీటింగ్ పెట్టడం అవసరమా? పోలీస్ కంట్రోల్ రూమ్లో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అంత భయమా? నీకేందంటే గుండెల్లో భయం. నేను సీఎం సీటు పోతుందా, నేను మూటలు పంపిస్తూనే ఉన్నా, ఇక్కడ రైతులను మోసం చేస్తున్నా, ఇటు విద్యార్థులను మోసం చేస్తున్నా, అక్కడ ఆడవాళ్ళని మోసం చేస్తున్నా అని రేవంత్ రెడ్డికి తెలుసు. నెక్స్ట్ టైం కూడా ముఖ్యమంత్రి గాడని నేను సూటిగా చెప్తున్నా. అది సరే. ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫెయిల్యూర్ అనుకోవచ్చు. మరి సెంట్రల్లో బీజేపీ ఉంది కదా, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్కి జాయిన్ అవ్వడం రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ఢిల్లీ చూసుకుంటే అయితే మొత్తం భారీ విజయం సాధించింది బీజేపీ. ఇప్పుడు బీజేపీ ఏముందన్న, వాళ్ళు కూడా 8 మంది ఉండే. 8 ఎంత? రేవంత్ రెడ్డి అని లెక్కలు పెట్టుకున్నాం. 8 0 అంట. ఆడికి లెక్కలు వచ్చా రావా తెలియదు. ఏం తెచ్చారు బీజేపీ వాళ్ళు? ఏమైనా తెచ్చిచ్చిరా తెలంగాణ రాష్ట్రానికి? ఏం తేలే. కాంగ్రెస్ రాష్ట్రం వాళ్ళు ఎవరైనా తెచ్చిరా? ఏం తేలే. ఎందుకు ఇంకా వాళ్ళకి ఓట్లు వేసి ఎందుకు? ఢిల్లీలో బీజేపీ వచ్చిందా, వేరే రాష్ట్రంలో బీజేపీ వచ్చిందా మనకొద్దు. మన రాష్ట్రంలో ఎవరైతే డెవలప్మెంట్ చేసినామో 10 ఏళ్ళ పాలనలో మనం డెవలప్మెంట్ నీట్గా చేసినాం. నీళ్లు, నిధులు, నియామకాలని మేము ఆశపడి మేము తెచ్చుకున్నాం. తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నాం. సపరేట్ రాష్ట్రం కాబట్టి మేము తెలంగాణని మేము డెవలప్మెంట్ చేసుకున్నాం. వీళ్ళ లెక్క అయితే మేము ముంచలే కదా. మేము అన్నామా 2000 మేము హ్యాండిక్యాప్లకు 2000 ఇస్తామన్నాం, వీళ్ళు 4000 ఇస్తా అన్నారు. వాళ్ళు ఏమైంది, రైతులను మోసం చేసుడు. ఇప్పటి వరకు రుణమాఫీలు లేవు, కొన్ని రుణమాఫీలు చేసి ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? నేను సూటిగా అడుగుతున్నా. అయితే ఇప్పుడు మొన్న ఒక ఇష్యూ జరిగింది ఎస్ఎల్బీసీలో. ఎస్ఎల్బీసీ జరగడానికి ఇట్లా కారణం ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ మొత్తము అయిపోయింది, మొత్తం కట్టేసినాక కొంత పని ఆగినందుకు నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అప్పుడు ఎస్ఎల్బీసీ ఏం జరుగుతుంది, లోపల కంటైనర్లు ఎన్ని ఉన్నాయి, లోపల పోనీకి ఎంత దూరంలో ఉంది, ఎక్కడ పైపులు పలిగిపోయినాయి, ఒక మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టడానికి చేతన కాదు. 35 సార్లు ఢిల్లీకి పోవడానికి అయితే చేతన అవుతుంది. మంత్రులు కింద కార్లల్లో తిరుగుతలేరు, విమానాలు కావాలి. ఎందుకు అంత భయమా? కంపల్సరీ నేను చెప్తుంది ఒకటే, రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ అత్యంత మెజార్టీతో గెలవడం జరుగుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం. ఈ ఘటన జరగడానికి కోమటిరెడ్డి ఒక మాట మాట్లాడి, నేను లోపలికి మాట్లాడినా వాళ్ళు ఓకే అంటే కోమటిరెడ్డి లోపలికి పోయిండా, చూసిండా, ఫోన్ చేస్తే ఫోన్ అంటే లోపల సిగ్నల్ వస్తుందా?
తెలివిలేని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నీ అన్న నీ తమ్ముడు ఇద్దరిని బట్టలు ఇప్పించి కొట్టే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మొన్న కూడా నేను ఇట్లా చిన్నపిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తారు, గోడలకు పెట్టి సౌండ్లు వింటారు. చిన్నపిల్లలు రకాలు ఎందుకు కోమటిరెడ్డి? నీ ఇంకా చిన్నపిల్లగా ఆడవేనా? నీకు తాగితే ఏం మాట్లాడాలో తెలియదు. కానీ గవర్నమెంట్ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ మొన్న జూపల్లి కానీ ఇట్లా పర్యటించడం జరిగింది, అక్కడనే దగ్గర నుండి పర్యవేక్షించడం జరిగింది కదా. నిన్ననే హరీష్ అన్న పోయిండు, కలెక్టర్ని కలుస్తా అన్నాడు, మంత్రులను కలుస్తా అన్నాడు. నేను మాజీ మంత్రిని, నీటిపారుదల శాఖ మంత్రిని, నేను మాజీ మంత్రిని, నేను కొన్ని పాయింట్స్ చెప్తా ఎట్లా చేయాలని చెప్తా అన్నాడు. ఎందుకు అంత భయము, ఎందుకు అంత గుబులు? కలెక్టర్కి ఎందుకు గుబులు, అంత మంత్రికి ఎందుకు గుబులు? అంటే భయం ఏంటంటే ఏడ బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్ వస్తుందా, మాకు మైనస్ పాయింట్ అవుతుంది అని ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేరో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇంకా కంటైనర్లు లోపల ఎంత ఉంది, ఎంత మట్టి ఉంది, ఎట్లా తీయాలా, దానికి ఎట్లా చేయాలి, దాని ప్రాసెస్ ఏంది అన్నీ చూడాలి. చెప్పండి. అట్లా జాడికి ఏమొచ్చు, ఏం చేయడానికి రాదు. పొద్దున్నే లేస్తాడు, ఏమైనా అంటే మాకు కావాలని మా భవన్ చుట్టూ తిరుగుడే. ఏం జరుగుతుందా బీఆర్ఎస్ కార్యాలయంలో, ఎవరు వస్తుండా, ఎవడు పోతుండా, అదే కావాలి కోమటిరెడ్డి రాజు. ఒక రకంగా భయమే అనుకోవచ్చు. గుండెల్లో గుబులు, భయం కాదు, గుండెల్లో గుబులు కొడుతుంది రేవంత్ రెడ్డికి. నా సీట్ ఎక్కడ ఊడిపోతుందిరా? ఇప్పుడు వాళ్ళ దాంట్లో మంత్రులు అంటున్నావు, ఎంత మంత్రులు ఉన్నారు? 10 మంది కూడా లేరు, కొడుతూ 10 మంది ఉన్నారు. వాళ్ళు మంచి మెయిన్ వాళ్ళనే తీసేసి ఈడు దొంగ ఓటుకు నోటు ముద్దాయినే తెచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఆడు దొంగ అని అందరికి తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలకు తెలుసు ఈడు దొంగ అని. ఇంకేం దొంగని మనం ఇంకా మళ్ళీ రాణిస్తామా దొంగలని? వీళ్ళు అంటున్నారు 30-40 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇది ఒక్కసారి గెలిచిరు కదా, ఎంజాయ్ చేయనియండి. మళ్ళా 3 సార్లు ఈ 2025 ఇంకెంత ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఇది అయిపోయి నెక్స్ట్ టర్మ్ చూడండి ఏదొస్తుందో. విక్టరీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు రియల్ అయిన సినిమా చూపెడతాము. 70mm సినిమా చూసిరా, ట్రైలర్లు కూడా 70mm సినిమా చూపెడతాం. అది